లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ ప్రభువు? తండ్రి మీరేం చేస్తున్నారు నేను ఎదుగుదల కనుక వీళ్ళకి క్షమించమని చెప్పాను. ప్రభు ఎటువంటి వాడు అని అంటే క్షమించేవాడై ఉంటున్నాడు. ప్రేమ కలిగి జీవించండి అని చాటి చెప్పిన వాడే ఉంటున్నాడు. మీరు మనం ఈ రోజు కూడా ఎన్నో సందర్భాల్లో ప్రపంచంలో ఎక్కడికి పోయినప్పటికీ కూడా మన దేశంలో గాంధీ ఎదురుపడితే ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపిస్తుందని కోట్ చేశాడు. అది ఎవరు చెప్పిన మాట అనేది చూసినట్లయితే మన ప్రియమైన యేసు ప్రభు. సో ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా మనము చూడగలిగిన ఏకైక దేవుడు ఏంటంటే శాంతి స్వరూపి ఎవరు అని అంటే మన ప్రియమైన యేసు ప్రభు వారు. సో అటువంటి దేవుడు మనకి ఏమి నేర్పించాలని చూసినట్లయితే మనము ఏమి కలిగి ఉండాలి అనేది క్షమాపణ కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమించే. మనము ఎప్పుడు ప్రేమిస్తాం? మనం ఎప్పుడైతే క్షమించగలుగుతామో, ఎప్పుడైతే మన హృదయంలో వారి గురించి సాఫ్ట్ కారణం వారిని మనము ఖచ్చితంగా ప్రేమించగలుగుతాం. మన పిల్లలు ఎన్నో సార్లు తప్పిదాలు చేస్తుంటారు. అసలు చాలాసార్లు గమనించి చాలా అమూల్యంగా పెట్టుకునేటారు కొన్ని డిన్నర్ సెట్లు. అవి వీళ్ళు అటు ఇటు తిరిగి టాప్ని పగలగొట్టేస్తారు. వాళ్ళకి ఎంతో కోపం వస్తుంది. అయినప్పటికీ అప్పుడు పిలిచి అరిసినంత మాత్రం నెక్స్ట్ మూమెంట్ లో అన్నం పెట్టుకున్న మానేస్తారా? ప్రేమిస్తారు. అదే రకంగా బయట వారిని మనం ఎప్పుడైతే చూసినామో ఆ ప్రేమ గుణం కలిగి ఉండాలి. ఒకరి పట్ల మన నేబర్స్ పట్ల, మన కొలీగ్స్ పట్ల, మన బంధుమిత్రుల పట్ల, లేదా మన అక్క చెల్లెల పట్ల, ప్రతి ఎవరో వ్యక్తి పట్ల మన ప్రేమ కలిగి ఉండాలి. అంటే వారి పట్ల మనం ఏం కలిగి ఉండాలి? మనం వాళ్ళని క్షమించగలగాలంటే వాళ్ళ పట్ల మనం ఏం కలిగి ఉండాలి? ద్వేషం కలిగి ఉండకూడదు. మనం ఎంతసేపుకి ప్రేమ కలిగి ఉండాలి. అదే ఫస్ట్ కోర్టులో చేసేది. మనము ఏం చేయాలి? ఇక్కడ ఒకరిని క్షమించగలిగితే మనం ఏం కలిగి ఉంటాము? ప్రేమ కలిగి ఉంటాము. మనం ఎప్పుడైతే మన ప్రభువు చెప్పిన మాట, మొదటి మాటలో మనం చేస్తున్నాము అని అంటే మనం హృదయం ఏం కలిగి ఉండాలి? పవిత్రత కలిగి ఉండాలి. ఎప్పుడు పవిత్రత ఉంటుంది? మనం ఎప్పుడైతే క్షమించగలుగుతామో. మనము ఒక కోర్టులో చేస్తాం. మనం ఆరాధనలో పాల్గొనేటప్పుడు మనం ఎటువంటి మనసు కష్టం లేకుండా, ఎటువంటి మనసు భారం లేకుండా, ఎటువంటి మనసులో హేట్రెడ్ లేకుండా మనం ఏం చేయాలని ఆరాధించేవారు. సో ఎప్పుడు ఆరాధించగలుగుతాము అని అంటే మనం ఇతరుల్ని క్షమించగలిగినప్పుడు. సో యేసు క్షమించడం. మనం క్షమించినప్పుడు మనం ఏం చేయగలుగుతుంటే ప్రేమించగలుగుతాం. అలాగే రెండవ మాట తీసుకున్నాం. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా చెప్పు. ఇక్కడ మనము దేవుడు ఏమిస్తున్నాడు? వాగ్దానం ఇస్తున్నాడు. ఒక నిశ్చయత ఇస్తున్నాడు. ఎవరికి? దొంగకి. దొంగ ఏం చేశాడు? అన్న పాపం చేశాడు. పాపం చేసి ఆయన ఏం అనుభవిస్తున్నాడు? శిక్షణ అనుభవిస్తున్నాడు. అటువంటి వ్యక్తికి నిశ్చయతని ఏం చేశాడు? మన ప్రభువు దయచేశాడు. అంటే ఒక నమ్మకాన్ని ఇచ్చాడు. ఏమని? నేడు కూడా నీవు నాతో పరదేశంలో ఉండు. ఆ దొంగ దాని ముందు మనం చూసినట్లయితే దొంగ ఆయనలో ఏమి చూడగలిగాడు? ఆయనలో దేవుణ్ణి చూడగలిగాడు. ఆయనలో
రక్షణని చూడగలిగాడు. ఆయనలో ఆయన పాప క్షమాపణ మూర్తిని చూడగలిగాడు దొంగ. అప్పుడు ఏమంటాడంటే నిజంగా దొంగలో మార్పు ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు, అక్కడ ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. ఎందుకు అనంటే నిశ్చయంగా మనము ఏం చేయాల్సిన వారిగా ఉంటున్నాం ఇక్కడ అంటే, దొంగ వలె ఆయనలో మనం ఏం చేయాలి, నమ్మకము ఉంచాలి. మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో ఆయన మనకి ఏం చేసేవాడిగా ఉంటున్నాడు. ఈరోజు వాస్తవానికి ఇక్కడ ఉన్న మనం అందరము దేవుని నమ్మిన వారము, రక్షించబడిన వారు. కానీ నమ్మని వారు, రక్షణ లేని వారి కొరకు కూడా ఆయన ఏం చేశాడు, అక్కడ ప్రాణం పెట్టాడు. వీళ్ళు నమ్ముతారా నమ్మరా, ఎవరెవరైతే నమ్ముతారో చేతులేదండి వారి కొరకు నేను ప్రాణం పెడతానని దేవుడు అనలేదు. ఈ లోకము కొరకు ఆయన ఏం చేశాడు, ప్రాణం పెట్టాడు. ఈ లోకం కొరకు తను తాను ఆయన అర్పించుకున్నాడు. మనం చూసినట్లయితే మన దేవుడు ఎంతగా మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి ఆయన అర్పించుకోవడానికి ఎంతగా తను తాను సిద్ధపరచుకున్నాడు అనేది మనం గమనించినట్లయితే ఎంత గొప్పగా అది మర్చిపోయాను. అయితే అసలు ఈ ప్రభువుని మనం చూసినట్లయితే మనము ఇక్కడ రెండో మాటగా ఆయన ఏమిస్తున్నాడు, నిరీక్షణ ఇస్తున్నాడు. ఆయన అంటే ఒక నిశ్చయత ఇస్తున్నాడు. సో ఆ మాట ప్రకారము మనం ఆయనలో దొంగ చూసిన విధంగా ఆయనని రక్షకుడుగా, ఆయన విమోచకుడుగా దొంగ చూసిన విధంగా మనం ఏం చేయాల్సిన వారిగా ఉంటున్నాము, ఆయన్ని ప్రకటించాల్సిన వారిగా ఉంటున్నాం. ఇదిగో మా ప్రభువు ఏమై ఉంటున్నాడు, రక్షకుడై ఉంటున్నాడు. మా ప్రభువు పాప విమోచకుడై ఉంటున్నాడు. మా ప్రభువు మిమ్మల్ని ఆ పరలోక రాజ్య వారసులుగా చేసేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, రక్షణ సువార్తని ప్రకటిస్తూ ఆయన మార్గం సరళపరిచే వారిగా ఉండాలి. అది ఎప్పుడు అవుతుంది అని అంటే మనము ఏమై ఉండాలి, క్షమించే గుణము కలిగి ఉండాలి. క్షమించే గుణం కలిగి నా వరకు నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటది. ఒక్కోసారి మా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. రోడ్లో పోయేటప్పుడు ఎవరైనా తప్పు చేస్తే తిడతా ఉంటుంది. అప్పుడు వెంటనే నా మనస్సాక్షి నాకు అనిపిస్తుంది, అరే ఎందుకు ఇట్లా తిట్టారు, నేను ఏదో పొరపాటు అయిపోయింది. కానీ మన యొక్క బలహీనతను బట్టి మనం ఆ సమయంలో అలాగా ప్రవర్తిస్తాం. కానీ ఆ బలహీనతని తీసేవాడు ఎవరైతున్నారు, మన దేవాది దేవుడు. మనం ఎవరి మీద ఆధారపడాలి, ఆ దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడి నిరీక్షణ కలిగి ఉంటామో ఆయన మనకి మార్గము సాధించేవాడిగా ఉంటాడు. ఇటువంటి భాగ్యం మనమందరం కలిగి ఉండటకు దేవుడు మనకి సహాయం చేయగాక. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా, ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో
రూపించుటగా శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినగా శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినగా శిలనైనా నన్ను నీ వలె మార్చుటగా శిల్పకారుడా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి ఎంతగా ప్రేమించి ఎంతగా మన ఎడల కృప చూపించి ఆయన ఆఖరి రక్తపు బొట్టు మన కొరకు వచ్చి ఆయన ప్రాణం పెట్టిన కారణం ఏంటి అంటే ఆయన రూపాన్ని మనలో ఏర్పడుతుంది. ఇది అర్థం అవ్వాలంటే నేను ఒక చిన్న మాట చెప్పేసి మీకు ముగిస్తాను. ఆది కాండము 1:26. ఆది కాండము 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు అంట నరులను కలగజేసినటువంటి విషయం ఏంటంటే ఎలా కలగజేశాడయ్యా అంటే మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను కలగజేయము అని ఆదాముని సృష్టించినప్పుడు దేవుని పోలికలో ఆయన ఎలాగైతే ఆయన ఏ విధంగా మహిమ శరీరంతో ఉంటాడు అలాగా ఆ పోలికలో నరుడిని కలగజేశాడు. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే నరులను కలగజేసిన తర్వాత ఆ ఏదోను తోటలో ఆదాము అవ్వమని ఇద్దరిని ఆ తోటని సేద్యం చేయడానికి అందులో వచ్చినప్పుడు సర్పము కుయుక్తి చేత అవ్వమ్మను మోసపరిచి దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేసేలా చేసి దేవుడు తినవద్దన్న ఫలాన్ని తినేలాగా చేసినప్పుడు ఏ స్వరూపంలో అయితే మానవులు కలుగు చేయబడ్డారో ఆ స్వరూపాన్ని కోల్పోయారు. పాపము వాళ్ళ జీవితంలో ప్రవేశించింది. పాపము వాళ్ళ జీవితంలో ప్రవేశించిన వెంటనే దేవుడేమో పరిశుద్ధుడు, ఆయన స్వరూపం పరిశుద్ధమైంది. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనం మానవులు కలుగు చేయబడ్డారు. ఇప్పుడు ఆదాము అవ్వమ్మ పాపం చేశారు, వారి జీవితంలో పాపం వచ్చింది. అప్పుడు దేవుని స్వరూపం ఎలా ఉండదండి? వాళ్ళలో ఉండదు కదా. ఆ దేవుని యొక్క పోలికని, ఆ దేవుని యొక్క స్వరూపాన్ని ఆ ఏదైనా తోటలో పాపం చేయడం వలన అవ్వమ్మ ఆదాము వీళ్ళిద్దరూ కోల్పోయారు. కోల్పోయినప్పుడు దేవుడు మరలా వారికి వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకి మరలా దేవుని యొక్క పోలికని, దేవుని యొక్క స్వరూపాన్ని మరలా వాళ్ళకి కలగజేయాలి, మరలా వాళ్ళకి అందించాలి. మనం చదువుతాం అక్కడ ఆదాము అవ్వమ్మ ఎప్పుడైతే తినొద్దన్న ఫలాన్ని తిని ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు వారి జీవితంలో పాపం ప్రవేశించిన వెంటనే వారు ఒకరినొకరు దిగంబరులమని గుర్తించారంట. అప్పటి వరకు గుర్తించలేకపోయారు. అప్పటి వరకు వాళ్ళకి తెలియలేదు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు మహిమా స్వరూపం, దేవుని స్వరూపంతో ఉన్నారు, దేవుని పోలిక. ఇప్పుడు పాపం వారి జీవితంలోకి వచ్చేసింది, వారు దిగంబరులు అయిపోయారు. వెంటనే చెట్లు చాటుకు దాక్కుని ఉన్నారు. చెట్లు కచ్చడాలుగా చేసుకుని వారు మొల చుట్టూ కట్టుకున్నారు. సాయంకాలం వేళ దేవుడు ఇచ్చాడు, ఆదాము ఎక్కడ, ఆదాము ఎక్కడున్నా? పలకలేని పరిస్థితి, చెట్ల చాటు నుండి ముందుకు రాలేని పరిస్థితి. అయ్యా ఇక్కడే ఉన్నాం, మరి రావేంటి? నేను రాలేని ఎదుటికి, ఎందుకంటే
నేను దిగంబరులుగా ఉన్నాను. దిగంబరులుగా ఉన్నవని నీతో చెప్పిన వాడు ఎవడు అని దేవుడు ప్రశ్నిస్తాడు. తినొద్దన్న ఫలాన్ని ఏమన్నా తిన్నావా? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ద్వారా నేను ఆమె ప్రేరేపిస్తే ఆమె ఇస్తే నేను తిన్నాను అని. అక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, అప్పటి వరకు ఉన్నటువంటి ఆ మహిమను కోల్పోయి దిగంబరత్వంలోకి వచ్చేసారు. పాపం వాళ్ళ జీవితంలోకి వచ్చేసింది. అప్పుడు వెంటనే దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఒక చర్మపు చొక్కా చేసి వాళ్ళకి వస్త్రాలుగా తొలగించాడు. మనతో ఎక్కడి నుంచి వచ్చింది ఆ చర్మపు చొక్కా? ఆ చర్మము వాళ్ళ మొల చుట్టూ చుట్టుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ ఏదోని తోటలోనే ఆదిలోనే వీరు చేసిన పాపానికి ఒక బలి అర్పించబడింది. ఆ బలి అర్పించబడిన తర్వాత ఆ పశువు యొక్క చర్మాన్ని తీసుకొచ్చి వీరికి అక్షరాలుగా మొల చుట్టూ కట్టుకోవడానికి ఇచ్చారు. ఆ ఏదోని తోటలోనే దేవుడు అవ్వకి ఆదాంకి ఒక ప్రమాణం చేశాడు, ఒక వాగ్దానం చేశాడు. మరలా మీ దిగంబరత్వాన్ని కప్పుతాను, ఆ పాపాన్ని అంతమొందిస్తాను అని చెప్పేసి చక్కని వాగ్దానాలు వాళ్ళకి ఇచ్చి, మనం గత 2000 సంవత్సరాల క్రితం మనం మాట్లాడుకుంటున్నట్లుగా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కోల్పోయిన మహిమా స్వరూపాన్ని మనకి ఇవ్వడం కోసం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువులో ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూడండి, 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జించబడిన వాడు, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యుడు చూడబడని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు, మన పాపని ఎన్నిక చేయను. నిశ్చయముగా అతడు మన రోగమును ధరించను, మన వ్యసనమును వహించను. అయినను పొందబడిన వారిగా, దేవుని వలన బాధింపబడిన వారిగా, శ్రమ నొందిన వారిగా మనం అతన్ని ఎంచుతుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ప్రియమైన సహోదరి సహోదరులకి మాటలు నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనం కోల్పోయిన ఆ మహిమా శరీరాన్ని దేవుని యొక్క పోలికని మళ్ళా మనకి ఇవ్వడానికి ఏం చేశాడయ్యా అంటే, దేవుడు ఈ లోకానికి వచ్చి సొగసలేదు. ఆయనేమో మహిమలో ఆ తేజస్సుని, ఆ ప్రకాశాన్ని మనం చూడలేము. అలాంటి ఆయన దాసుని స్వరూపం ధరించి రక్తమాంసాల్లో పాలువాడే ఈ లోకానికి వచ్చి ఎలా అయిపోయాడయ్యా అంటే, ఈ లోకంలో మనుషుల పోలికలు బట్టి ఎలా అయిపోయాడయ్యా అంటే, స్వరూపమైనను సొగసైనను లేదంట. ఆయన చూచి ఆపేక్షించినట్టుగా ఆయన ఏం కనపడట్లేదంట. వ్యసనపరుడిగా, విసర్జించబడిన వాడిగా, అసహ్యమైన వాడిగా, వ్యాధిగ్రస్తుడుగా, నల్లగొట్టబడిన వాడిగా తనను చూసి అందరూ మాట్లాడుకునే విషయం ఏంటంటే, కలువరి సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువును పట్టుకొని మనం అయ్యా మా కోసం మరణించామని మా దేవుడు అని మనం మాట్లాడుకుంటుంటే, అందరూ మాట్లాడుకునేది ఏంటంటే, ఆ సిలువలో వేలాడిన అతను మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు, అతను చూడటానికి ఎలా ఉన్నాడో చూడండి, అతను ఎందుకు మనం ఆశించడానికి ఏముంది, ఏం కనపడుతుంది, అందరి ఆలోచన అలా ఉంది. చాలా మంది నమ్మకపోవడానికి గల కారణం ఏముంది, ఆయనే రక్షించుకోలేకపోయాడు. ఆయన చూసి ఆపేక్షించడానికి, ఆయన యొద్ద ఏదన్నా పొందుకోవడానికి, ఆయన యొద్ద నుంచి ఏదన్నా తీసుకోవడానికి, అడగడానికి ఏముంది ఆయన దగ్గర? సిలువలో వేలాడబడి నిస్సహాయ స్థితిలో కనపడుతున్నాయి. చాలా మందికి ఇది ఒక ప్రశ్న, క్రైస్తవేతలకి. కానీ క్రైస్తవమైనటువంటి మనకి ఆయన ఆ సిలువలో చేసినటువంటి ఆ కార్యం, ఆదిలో మానవుడు చేసిన ఆ పాపము వల్ల పోగొట్టుకున్న ఆ స్వరూపము
మరలా దేవుడు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన స్వరూపాన్ని సొగసుని పోగొట్టుకుని నలగొట్టబడిన వాడిగా విసర్జించబడిన వాడిగా అయి మనకి ఒక చక్కని ఆ స్వరూపాన్ని దేవుడు మనకి ఈ రోజు కలగజేశాడు. అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు, ఆ మాట చదువుదాం ఒకసారి. పౌలు గారు ఒక మాట అంటాడు, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పౌలు గారు అంటాడు. అంతేకాదు ఇంకా మనం చాలా ఈ పోలికను మనం దేవుని స్వరూపంలోకి రావడం గురించి మాట్లాడాలంటే చాలా చోట్ల రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ ఎఫెసీ పత్రికలో ఈ తరంలో రాస్తున్నటువంటి మాట. ఎప్పుడో పోగొట్టుకున్న దేవుని పోలికని మరలా మనం ధరించాలి, మరలా ఆ స్వరూపంలోకి రావాలి, మరలా మన శరీరాలు ఆ మహిమను ధరించాలి. ఆ మహిమను ధరింపజేయడానికే, ఆ స్వరూపాన్ని మనకు అందించడానికి, ఆ పోలిక మనకు తీసుకురావడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చి ఆయన సొగసైన స్వరూపైన లేనివాడిగా ఈ లోకంలో ఉన్నాడు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుడేమో ఆయన పోలికలో నరులను కలగజేశాడు. నరులు ఏం చేస్తున్నారంటే దేవుడి పోలిక ఎందులో ఉందా అది కలగజేద్దాం, ఆ రూపులో చూద్దాం, ఈ రూపులో చూద్దాం, ఆ బొమ్మలో చూద్దాం, ఆ కొండలో చూద్దాం, ఈ గుట్టలో చూద్దాం, ఈ పొదలో చూద్దాం అని వాళ్ళు దేవుని యొక్క స్వరూపాన్ని కలగజేద్దామని ప్రయత్నం చేస్తారు. దేవుడేమో మనుషుల రూపాన్ని మనుషులను కలగజేసి మనుషుల స్వరూపం ధరించి లోకానికి వచ్చాడు. మనుషుల్ని ఏర్పాటు చేసి ఆయన పోలికలో ఏర్పాటు చేసి వాళ్ళలో నాకు మహిమ తెచ్చుకుందామని ఆయన చూస్తా ఉంటే మనం చేస్తున్నది ఏంటంటే మనుషుల్లో దేవుని స్వరూపాన్ని ఎదుగుతున్నాం. లోకంలో చాలా చాలా వాటిల్లో దేవుని స్వరూపాన్ని ఎదుగుతున్నాం. అందుకే ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభు మనందరితో సెలవిస్తున్నటువంటి మాట ఏమవుతాయి. గతంలో ఇక్కడ ఒక మాట మనం చెప్పుకున్నాం, క్రీస్తు యేసు యొక్క మనస్సుని ఆయుధముగా ధరించుకుని క్రీస్తు యేసు యొక్క స్వభావముని కలిగి ఉండండి. మనకి క్రీస్తు స్వరూపంలోకి మనం రావాలి. ఒక రోజున ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికలో మనం కనపడితే వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు. ఆయన స్వరూపంలో కనబడిన వారు మాత్రమే నిత్య జీవానికి అర్హులు. ఆయన ఉన్నట్టుగా మనం లేకపోతే, ఆయన పోలికలో కనుక మనం లేకపోతే, ఆయన ఎలా మహిమతో ఉన్నాడో మహిమా శరీరాన్ని ధరించి ఉన్నాడో ఆ శరీరంతో ఆ పరిశుద్ధమైన క్రియలతో మనం అలంకరింపబడకపోతే, ఇంకా పాపంలోనే ఉంటే మనకి నమ్మకమే అన్ని ఆరదు పురుష. అందుకే ఇందాక పాటలో ఆయన కలువరి సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు మనం కాచి ఆయన ప్రాణాన్ని పెట్టి, ఇదిగో నిన్ను నేను ఎంతలా ప్రేమిస్తున్నాను అని ఆయన ప్రేమను వెల్లడి చేస్తా ఉంటే, ఈరోజు ఉదయం నిద్ర నుంచి లేవగానే ఇదిగో హృదయం దేవుని మీద దృష్టి నిలిపి ఆయన స్తుతిస్తా ఉంటే ఎంతో లోతుల్లోకి తీసుకెళ్తా ఉన్నాడు. ఆయన స్వరూపము ఆయన పోలికలో మనం రావాలి. మన భక్తి ఎందుకయ్యా అంటే ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, ఆయన పోలికలో రావడానికి, ఆయన స్వరూపాన్ని ధరించడానికి, మరలా ఆయన యొద్దకు చేరుకోవడానికి. అందుకే ఈరోజు మనం రాలేకపోతున్నామంటే, ఈ రోజున ఆ పోలికను గుర్తించలేకపోతున్నామంటే చాలా దుఃఖించాలి. పౌలు గారు గుర్తించాడు. అందుకే అంటున్నాడు, నా పిల్లలారా మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడి వరకు నాలో ఏం కలుగుతుంది అంటున్నాడు, ప్రసవ వేదన కలుగుతుంది. పురుషులకి తెలియదు కానీ ఆ ప్రసవ వేదన స్త్రీలకు తెలుస్తుంది. కానీ పౌలు గారు మాత్రం దాన్ని గుర్తించి ఆ వేదన ఎలా ఉంటుందో, ఒక బిడ్డని క్రీస్తు స్వారూప్యంలోకి మార్చాలి, క్రీస్తు పోలికలు అతన్ని నిలబెట్టాలి, క్రీస్తును ధరించిన వాడుగా అతన్ని తీర్చిదిద్దాలి అని ఆయన ప్రసవ వేదన పడుతున్నాడంట. ఒకసారి మనం ఆలోచించి మన జీవితాలు ఎలా ఉన్నాయి,
మన జీవితంలో గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు చాలా అయిపోయాయి. మనం రక్షణ పొంది చాలా యానివర్సరీలు గడిచిపోయాయి. ఇంకా మనలో క్రీస్తు స్వరూప్యం ఉందా? క్రీస్తు పోలికను ఉన్నామా? ఆ ఏదోను మనలో అమ్మమ్మ ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ స్వరూపాన్ని మరలా మన జీవితాలలో లేదా అని మన ఆత్మీయ జీవితానికి ఒకసారి ప్రశ్న వేసుకుని చేసుకుని గడిదించుకొని క్రీస్తు పోలికలు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. దేవుని వద్దకు చేరుకున్నాం. ఆయన కృప